హాయ్ ఫ్రెండ్స్, ఈ వారం మనం వింటున్నది మధుర భావన నవల్లోని 18వ భాగం. రచయిత్రి గోగినేనిమణి, చదువుతున్నవారు రాధికా గోగినేని. మరి కథలోకి వెళ్దామా? మధుర భావన నవల్లోని 18వ భాగం. వంశీని కోపంగా చూస్తూ శ్యామసుందరి, అంటే నా ఈ ప్రయత్నం అంతా వృధా చేస్తావా? సుమజకు మాటిచ్చి ఇప్పుడు తిలోత్తమని చేసుకుంటానని ఎలా చెప్తున్నావు? పైగా అనూషకి మీ నాన్న కోరిక కాదని స్థలం ఇస్తావా? నాతో రాయిస్తావా? అది జరిగే పనేనా? గొంతు పెంచి దూకుడుగా అంది. తిలోత్తమ బిత్తరపోయింది. వంశీ విభ్రాంతిగా చూశాడు తల్లివైపు. అయితే అమ్మా, నన్ను నువ్వు గుర్తుపట్టినట్లే కదా? నీ ప్రయత్నం అంతా వృధాయేనా అని అడుగుతున్నావంటే అంటూ తల్లిని సందేహంగా అడిగాడు. శ్యామసుందరికి చటుక్కున ఏదో గుర్తు వచ్చినట్లు తలదించుకుంది. వంశీ ఆనందంగా చిరునవ్వు చిందించాడు. అమ్మా, నా ఆలోచన ఫలించింది, నా ఊహ నిజమేనని నిరూపించావు అన్నాడు వంశీ ఉత్సాహంగా. శ్యామసుందరి ఏమిటన్నట్లు అయోమయంగా చూసింది. వంశీ చెప్పుకుపోయాడు. ఒకరోజు సుమ నాతో అంది, అత్తయ్య మనసుకు ఏదో గాయం తగిలినందువల్లే ఇలా అయి ఉంటుందని డాక్టర్ అన్నారని. ఏమై ఉంటుందా అని ఆలోచించాను, కానీ నా ఆలోచనకు ఏమీ కారణం కనిపించలేదు. ఏమైనా తెలుస్తుందేమోనని నీ గదిలోని వస్తువులన్నీ పరిశీలనగా చూడాలనుకున్నాను. ఒకసారి నువ్వేదో చదువుతూ నేను నీ రూంలోకి రాగానే అది దాచేస్తూ ఏమిటని అడిగితే కథల పుస్తకం ఎవరో ఇచ్చారని చెప్పి చదువుతున్నానని అన్నావు. అప్పుడు నేను పట్టించుకోలేదు, కానీ తర్వాత వెతుకుతున్నప్పుడు ఆ పుస్తకంలో నువ్వేం కథ చదివావో నాకు తెలిసింది. ఆ పేజీ దగ్గరే ఒక చివర కొంచెంగా మడిచిపెట్టడం వలన నేను ఆ కథను చదివాను. ఆ కథలో ఒక ఆవిడ తన భర్తకు వచ్చిన మానసిక రోగాన్ని గుర్తిస్తుంది. దానికి వైద్యం చేయిస్తే ఇంట్లో వాళ్లతో పాటు అందరూ అతన్ని చులకనగా భావించి ఆ కారణంతో వ్యాపార విషయాలన్నింట్లోనూ దూరం పెట్టే అవకాశం ఉందని ఆమెకు అనిపించడంతో ఒక నిర్ణయానికి వస్తుంది. తనకు తెలిసిన డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ కోసం చేరి తనకు సాయంగా భర్తని అక్కడ ఉంచుతున్నట్లుగా చెప్పి అతనికి వైద్యం చేయిస్తుంది ఆవిడ. అనూష కూడా ఒక సంగతి చెప్పింది. మానసిక స్థితి సరిగా లేనప్పుడు ఎటువంటి ఆస్తులు బదలాయింపు జరిగినా చెల్లుబాటు కాదని, అందువలన అమ్మకు బాగానే ఉందని డాక్టర్ గారు తెలియచేసి డిశ్చార్జ్ చేస్తే తను కోరిన స్థలం రాసివ్వడానికి ఎటువంటి అభ్యంతరం ఉండకపోవచ్చని. ఆ పైన నీ గదిలో నేను 2-3 పేపర్ కట్టింగ్లు చూశాను. అవి మానసిక జబ్బు గురించి తెలియజేసే వార్తలు, ఆ జబ్బు లక్షణాలు ఎలా ఉంటాయో తెలియజేసేవి. వీటన్నిటినీ కలిపి ఆలోచిస్తే అప్పుడు నాకు అనుమానం వచ్చింది. నాన్న మాట ప్రకారం ఆ స్థలం అనూషకు రాసి ఇవ్వడానికి ఇష్టం లేకనే ఆ మాట ఖచ్చితంగానూ చెప్పలేక ఇలా మానసిక జబ్బేదో వచ్చి కొందరిని కొన్ని సంఘటనలను మర్చిపోయినట్లుగా నటిస్తున్నావేమోనని. ముందు నేను చిన్నప్పటి సంఘటనలను గుర్తు చేస్తూ నన్ను గుర్తుకొచ్చేట్లుగా చేద్దామని ప్రయత్నించి విఫలమయ్యాను. ఇక ఇప్పుడు రెండో ప్రయత్నంగా ముందు అనుకున్నట్లుగా నేనే సుమజను కాకుండా తిలోత్తమను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లుగా తెలిసేటట్లు చేయాలని అనుకున్నా. సరిగ్గా నేను అనుకున్నట్లే జరిగింది. ఇదంతా చెప్పిన వంశీ తల్లివైపు చూస్తూ, నేను సరిగానే ఊహించాను కదమ్మా అని అడిగాడు. ఆవిడ నిట్టూర్చింది. అవును, బాగానే ఊహించావు అంది. ఒక క్షణం తర్వాత అయితే అంటూ తిలోత్తమ వైపు వంశీ వైపు ప్రశ్నార్థకంగా చూసింది. వంశీ అపరాధిలా తల వంచుకున్నాడు. తిలోత్తమ విషయంలో నేను తప్పు చేశాను. తనకి ఈ విషయం ముందుగా చెప్తే అంగీకరించదేమో అన్న ఆలోచనతో చెప్పలేదు. చెబితే ఒప్పుకునేదేమోనని ఇప్పుడు అనిపిస్తోంది. తిలోత్తమ నిట్టూర్చింది. నువ్వన్నది నిజమే బావా. ముందుగా నాకు ఈ విషయం చెప్తే ఒప్పుకునేదాన్నా కాదా అన్నది నాకే ఇప్పుడు సరిగ్గా తెలియటం లేదు. సరే, ఏదో అయిందేదో అయిపోయిందిగా. ఒక క్షణం మౌనం తర్వాత మళ్ళీ అంది. నాకు నీ ప్రవర్తన కొంత అనుమానాస్పదంగానే అనిపించినా నా అందం మీద నాకున్న నమ్మకంతో నా వైపు మొగ్గు చూపించుంటావని అనుకున్నా. పోనీలే, నువ్వనుకున్నట్లే జరిగిందిగా, మంచిదే అంది తిలోత్తమ. ఆమెలో కొంత అసంతృప్తి కనిపించినట్లుగా వంశీకి అనిపించింది. ఈ విషయంలో నేను రుణపడింది, క్షమాపణ కోరాల్సింది నిన్నే తిలోత్తమ అన్నాడు వంశీ ఆమె చేతుల్ని పట్టుకుని. తిలోత్తమ చిన్నగా నవ్వేసింది. క్షమాపణ కోరాల్సిందంత పెద్ద తప్పేం చేయలేదులే. కొంత భ్రమపడ్డాను, అది నిజం కాదని తెలుసుకున్నాను, అంతేగా అంది. ఒక మాట తిలోత్తమ అంటూ వంశీ చెప్పడం మొదలుపెట్టాడు.
ఇక్కడికి రాకముందే నీకు ఈ విషయం చెప్పాలనుకుని కథ అంటూ మొదలుపెట్టాను. అయితే మా గురించి ఎలా చెప్పాలో తెలియక పక్షులంటూ మొదలుపెట్టేసరికి నువ్వు చిరాకు పట్టడంతో ఆపేశాను. సరే, ఇప్పుడు చెప్తాను. ఆ చిలకలు మేమే, నేను సుమజ అన్నమాట. ముందుగా తన అక్షరాల్లోని భావానికి, సొగసుకి ఆకర్షితుడినయ్యాను. ఆ తర్వాత అనుకోకుండా ఒక శుభకార్యంలో తనతో పరిచయం ఏర్పడింది. అప్పుడే ఒకరోజు ఉదయం కొత్త దంపతులతో సత్యనారాయణ వ్రతం కాబోలు జరుగుతోంది. ఆ తోటలో కట్టిన గెస్ట్ హౌస్లోని పెద్ద హాల్లో జరుగుతుంటే అందరూ అక్కడే ఉన్నారు. నేను సుమజ కోసం చూస్తే కనిపించకపోయేసరికి తన ఫ్రెండ్స్ని అడిగాను. ఆ గెస్ట్ హౌస్లోని కొన్ని గదులను కొందరికి కేటాయించారులే. వాళ్ళు సుమజ ఉంటున్న గదివైపు చేయి చూపించేసరికి అప్రయత్నంగానే నేను అటు అడుగులు వేశా. ఎవరివో మాటలు వినిపించేసరికి గుమ్మం వైపు వెళ్తూ ముందుగా తెరిచి ఉన్న కిటికీ దగ్గర ఆగి లోపల వైపుకి చూశా. అక్కడ ఆవరణం అంతా శుభ్రం చేసే ఆవిడ సుమజ చేతులు పట్టుకుని చెప్తోంది. నా పని చేసుకుంటా పోతున్నానే గాని నా వెనకనే తిరుగుతున్న పిల్లని చూసుకోలేదమ్మా. గాజు గ్లాసు పెంకు పాదం లోపలికి అంతలా గుచ్చుకుపోయి రక్తం కారుతుంటే అది కూలబడి ఏడవటంతో నాకు బుర్ర పని చేయలేదమ్మా. దేవతలా మీరు చూసి ఈ డాక్టర్ బాబుని పిలిపించి కట్టుగట్టించి చాలా మేలు చేశారు తల్లి. ఆ మాటలకు సుమజ చిరునవ్వుతో, నువ్వు నీ పనిలో మునిగి ఉన్నావు, నేను ఖాళీగానే ఉన్నాను కనుక చూశాను. నాన్నగారు ఏదైనా అవసరం పడితే చేయమని తన డాక్టర్ స్నేహితుడు ఫోన్ నెంబర్ ఇవ్వటం వలన ఇలా వీలైంది. ఆయన నా ఫోన్ అందుకుని వచ్చి వెంటనే వైద్యం చేశారు. ఇదంతా ఆయన వల్లనే జరిగింది ఆమెతో చెప్పి డాక్టర్ గారికి థ్యాంక్స్ అండి అంటూ చేతులు జోడించింది. ఆయన చిరునవ్వుతో వెళ్ళొస్తానని చెప్పగానే సుమజ తల ఊపి ఆవిడతో, నేను వెళ్ళి అక్కడ అందరితో కూర్చుంటాను. నువ్వు మీ అమ్మాయిని దగ్గరుండి చూసుకుని డాక్టర్ చెప్పినట్లుగా చెయ్యి, ఆ టాబ్లెట్స్ అవి వెయ్యి అని ఆదరంగా చెప్పింది. నేను నిశ్శబ్దంగా అక్కడి నుండి వెనుతిరిగాను. అప్పుడే నాకు సుమజ ప్రవృత్తి ఎటువంటిదో అర్థమైంది. అందమైన రూపురేఖలే కాదు, అంతకు మించిన అందమైన అంతరంగము తనకు ఉందని అనుకున్నాను. ప్రేమ, సేవ అనే దివ్యమైన పదాలే ఆమె అంతరంగ అందాలని తెలుసుకున్న నేను తన పట్ల ప్రేమను పెంచుకున్నాను. తరువాత తన చిరునామా తెలుసుకుని వెళ్ళి మరీ నా ప్రేమను తెలియచేశాను. తనకు నా పట్ల ఇష్టం ఏర్పడిందన్న విషయం గ్రహించాక నేను ఎంతో అదృష్టవంతుడని ఆనందించాను. అమ్మ కూడా తన అనుమతి తెలియచేశాక ఇక మా వైవాహిక జీవితానికి ఎటువంటి అభ్యంతరం లేదనుకున్న నాకు అమ్మ అనారోగ్యం కారణంగా మనసుకు తేరుకోలేని గాయం ఏర్పడింది. అమ్మకు ఈ మతిమరుపు అనే అనారోగ్యంతో ఏర్పడిన మానసిక వ్యాధి నిజం కాదేమోననే ఆలోచన వచ్చింది. అది నా అనుమానమా నిజమా అన్న తేల్చుకోవటానికే నేను ఇలా ప్రవర్తించాల్సి వచ్చింది. అమ్మ అనారోగ్యం నిజమా కాదా అని తేల్చుకునే ప్రయత్నంలో భాగంగా నీతో ప్రేమని ఓ సాకుగా ఎంచుకున్నాను. అందుకు క్షమాపణ కోరుతున్నాను. సుమజ పట్ల నాకు ఏర్పడిన ప్రేమ బంధం ఎంత బలమైందంటే అది జీవితాంతం పెరుగుతూనే ఉండేదే కానీ తరిగేది కాదు. ఇంకా ఏ ఇతర కారణాలు, వ్యామోహాలు నన్ను తన నుంచి మరల్చలేవు. నేను కేవలం తన బాహ్య సౌందర్యానికి ముచ్చట పడలేదు, అంతకు మించిన తన మానసిక సౌందర్యానికి దాసోహం అయ్యాను. ఈ నా అంతరంగాన్ని కథ ద్వారా తెలియచెప్పాలని ఉదయం కథ అని మొదలుపెట్టాను, కానీ చెప్పలేకపోయాను. నిజానికి ఆ కథ ద్వారా నేను చెప్పాలనుకున్న మాటలు ఇవే తినోత్తమా. ఆ తర్వాత కార్యక్రమాలన్నీ చకచకా జరిగిపోయాయి. డాక్టర్కి చెప్పటం, గది ఖాళీ చేయటం లాంటివన్నీ ముగించి ఇంటికి చేరారు. ముందుగా వంశీ డాక్టర్ గారికి ఈ విషయం చెప్పి ఆయన అనుమతి తీసుకోవటం జరిగింది కాబట్టి ఆయన అన్నీ అర్థం చేసుకుని వాళ్ళని సాదరంగా సాగనంపటం జరిగింది. ఇంటికి వచ్చాక స్థిమితంగా కూర్చున్న తల్లితో, ఏమిటమ్మా ఇంత చిన్న విషయానికి మమ్మల్ని ఇంత కంగారు పెట్టేశావు నిష్ఠూరంగా అడిగాడు వంశీ. మరేం చేయమంటావు, నువ్వేమో చాలా తేలిగ్గా చెల్లెలకే కదా ఇచ్చేద్దామని అంటావు. అనూషేమో వాళ్ళ నాన్న కోరిక గురించి స్పష్టంగా చెప్పినా వినకుండా తనకే కావాలని పట్టుబట్టింది. నాకేమో అంటూ ఒక క్షణం ఆగిన శ్యామసుందరి మళ్ళీ చెప్పింది, మీ అమ్మకు చెందిన ఆస్తి మీ నాన్న కోరికగా నీకే చెందాలని గట్టిగా అనిపించింది. మరి చిన్నతనంలో నేను ఈ మాట విన్నాను. మా బంధువుల్లో ఎవరికో ఇటువంటి జబ్బు రావడం వలన అప్పుడు అతను అమ్మిన ఆస్తికి విలువ లేదంటూ అతని వారసులు గొడవ చేశారని. అందుకని నేను అదే పద్ధతిని పాటిద్దామని అలా చేశానంతే. శ్యామసుందరి మాటలకు వంశీ అలిగినట్లుగా మొహం పెట్టాడు.
అయితే ఆవిడెవరో చెందిన ఆస్తిని నాకు ఇవ్వాలనే ఆరాటంతోనే ఇలాంటి పని చేశానంటావు. నువ్వు అనూషకే తల్లివి కానీ నాకు కాదని చెప్తున్నావు అంతేగా? ఆవిడ చటుక్కున తల అడ్డంగా ఊపింది. వంశీ తలపై చేయి వేసి, ఏం మాట్లాడుతున్నావురా? నా ఉద్దేశం అది కానే కాదు. మీ నాన్న కోరిక నెరవేర్చాలన్నదే నాకు ఇష్టమైన ఆశ అంతే. అనూష స్వభావం చిన్నప్పటి నుండి నేను గమనిస్తూనే ఉన్నాగా. తనకి ఎంత ఇచ్చినా ఇంకా ఇంకా కొసరుతూనే ఉండే స్వభావం. నేను ఇద్దరికీ తల్లిని కాబట్టే ఆస్తి అంతా అనూషకే కాదు నీకు వాటా ఇవ్వాలని తాపత్రయపడ్డాను. అర్థమైందా? అంది. వంశీ చిరునవ్వుతో చూశాడు. నాకు తెలుసమ్మా, అయినా సరే నీ నోటి వెంట నువ్వు నన్ను కొడుకుగా లాలించే మాటలు పదే పదే వినాలని ఉంటుంది మరి. ఆ మరునాడు వంశీ శ్యామసుందరి ఇద్దరూ ఉన్నప్పుడు తిలోత్తమ వచ్చి, నేను మా ఊరికి వెళ్దామని అనుకుంటున్నాను అని మెల్లగా చెప్పింది. వంశీ నిలబడి ఉన్న తిలోత్తమ దగ్గరకు వచ్చి, నాపై కోపం లేదుగా అని అడిగాడు. తిలోత్తమ చిరునవ్వుతో చూస్తూ చెప్పింది, ఆ రోజు సుమజతో మనిద్దరం పెళ్లి చేసుకోబోతున్నామని చెప్పినప్పుడు తను ఏమైనా వాదన పెట్టుకుంటుందేమోనని నేను అనుకున్నానన్నా కదా. అప్పుడు నువ్వేమన్నావో గుర్తుందా? తను అలాంటి గొడవేమీ చేయదని, చాలా హుందాగా తప్పుకుంటుందని అన్నావు. ఇప్పుడు నేను సుమజను చూసి నేర్చుకున్నానని అనుకో. ఇలా చేయడం తప్పు కదా అని గొడవేం పెట్టుకోకుండా హుందాగా తప్పుకుంటా. ఆ పైన ఇంకో మాట, తనను కాదనుకున్న వాళ్ళదే దురదృష్టం కానీ సుమజది కాదని నువ్వు అన్నట్లే ఇప్పుడు నేను అదే అనుకుంటున్నాను. కొన్నాళ్ళు సరదాగా గడపడానికి వచ్చానని అలాగే వెళ్ళిపోతున్నానని అనుకుంటా అంతే. ఈ తతంగంలో నేను పొందిందేం లేకపోయినా పోగొట్టుకున్నది ఏం లేదు అంటూ తిలోత్తమ మళ్ళీ నవ్వేసింది. నేను తోడుగా నీతో మీ ఊరుకు రానా అని వంశీ అడిగిన ప్రశ్నకి తిలోత్తమ, ఎందుకు ఒక్కదాన్ని వచ్చిందాన్ని అలాగే వెళ్ళలేనా అని ఎదురు ప్రశ్న వేసింది. శ్యామసుందరి దగ్గరకు వెళ్ళి, అత్తయ్య, వంశీ సుమజల పెళ్ళికి నేను వస్తా. సందడంతా నాదే. ఇక అనూష వదిన, నువ్వు కేవలం ఆ స్థలం కోసమే ఇంత చేసావని తెలిసాక తప్పకుండా తన కోరికను వెనక్కి తీసుకుంటుందిలే. అదేం సమస్యగా ఉండదు అంది ఆవిడ చేతులు ఆప్యాయంగా పట్టుకుని. శ్యామసుందరి చిరునవ్వుతో, తప్పకుండా నువ్వు రావాలి అంటూ ఆశీర్వదిస్తున్నట్లుగా తిలోత్తమ తలపై చేయి వేసింది. వంశీ తిలోత్తమ వైపు చూస్తూ, ఇంత అతి చక్కని అమ్మాయిని తిక్క తిలోత్తమ అన్నవాళ్ళెవరూ ఏం బాగుండలేదు అంటూ సరదాగా నవ్వాడు. ఇంతటితో మధుర భావన నవల్లోని 18వ భాగం సమాప్తం. వచ్చే వారం 19వ భాగంతో కలుద్దాం.